సువర్ణ విద్యాపీఠం పాలంక. శ్రీకాంత్ తమ మాయాజాలంతో అందరినీ అలరించడానికి మన ముందుకు వస్తున్నారు. ఈ అగ్గిపెట్టెలను ఒకసారి పరీక్షించండి. నేను వాళ్ళు రాసే పేర్లను కాయా పండ అని కళ్ళకు గంతలు కట్టుకొని చెప్తాను. ఇది ఒక కూరగాయ పేరు. అవునా కాదా? అవును. రామరాజు తెలుగు ఎవరైనా ఆయన రాజు అందులో కాదే సరిగ్గా అర్థమై చెప్పు. భయం సర్వే వివిధా అధునాత్ర ఉగాది పర్వదినం తదాచ భువన విజయం జై హింద్. నేను మన భువన విజయంలో బొమ్మరి పోతన కవిగా వ్యవహరిస్తాను. వీరు వరంగల్ ప్రాంతానికి చెందినవారు. వీరు 1420లో పుట్టారని, పేదకాపురం అని, వృత్తి వ్యవసాయం అని ప్రతీతి. వీరు భక్తురాలు కవిగా ప్రసిద్ధి చెందారు. భాగవతం కాక వీరభద్ర విజయం, భోగిని దండక అనే గ్రంథాలను కూడా రచించారు. సామాన్య జనుల్లో వీరికి ఉన్న ప్రచారం ప్రాచీన కవుల్లో మరో కవికి లేదు. వీరు రచించిన పద్యాల్లోంచి ఒక పద్యాన్ని మీకు వినిపిస్తాను. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయదమెక్కడికైనను మా ఎన్నుల సురభులాన మంజుల వాణి. $6,80,625. 6,80,625. భలా ఏనుగమ్మ ఏనుగమ్మ దండాలమ్మ దండాలు, గీంకరించే ఏనుగమ్మ దండాలమ్మ దండాలు, దండాలమ్మ దండాలు. ఎవరు నీవు? ఎవరా? ఈ అడవంతా నన్ను నక్కబావా నక్కబావా అని పిలుస్తుంది. నీకు తెలియదా నేనెవరో? ఓహో నీవా, సరే కానీ విషయం ఏమిటి? నాకెందుకు దండాలు పెడుతున్నా?
మన కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే విజయసాని బాబులేమా పల్లెల్లో ఎలక్ట్రిసిటీ లేని చోట నువ్వుట్రామ్మా కొంచెం ఇట్రా వస్తువు మీద బలాన్ని ప్రయోగించాలి, దాని మూలంగా వస్తువు బల దిశలో కదలాలి, అప్పుడు వస్తువు మీద పని జరిగింది అంటాం. వస్తువు ఎక్కువ దూరం జరిగింది, అప్పుడు ఎక్కువ పని జరిగింది అంటాం. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఒక వస్తువుని ఎక్కువ దూరం జరపగలిగాం, మనం ఎక్కువ పని చేసినాం. మరి పని చేయగలిగే పటిమను శక్తి అన్నాం కదా. మరి ఎవరైతే ఎక్కువ పని చేయగలరో వాళ్ళకి ఎక్కువ శక్తి ఉన్నట్టు, ఎవరైతే తక్కువ పని చేయగలరో వాళ్ళకి తక్కువ శక్తి ఉన్నట్టు. ఇప్పుడు ఇవాళ మనం ఈ శక్తులులో కొన్ని రకాలు నేర్చుకున్నాం. ఒకటి గతిజ శక్తి. గతిజ అంటే చలనం మూలంగా, గతి మూలంగా, చలనం మూలంగా ఉండే శక్తి. అంటే ఒక వస్తువు కదులుతూ ఉంటే దానికి పనిచేసే పటిమ ఉన్నట్టు. ఎంత వేగంగా కదిలితే అంత ఎక్కువ పనిచేసే పటిమ ఉంది ఆ వస్తువు, దాని గతి శక్తి అంత ఎక్కువ అని. ఇది అర్థం చేసుకోవడానికి మనం మామూలుగా పనులు చేసుకుంటుంటాం, ఇల్లు ఊడ్చుకుంటూ ఉంటాం. చూసారా మన క్లాసు, చెట్లు ఉన్నాయి, ఆకులు పడ్డాయి, ఇసుక పడింది, ఇది ఊడ్చుకోవాలి కదా. ఊడ్చుకునేటప్పుడు ఏం చేస్తాం? చీపురుతో ఈ కింద పడిన వాటన్నిటిని ఊడుస్తూ ఉంటాం. ఊడవండి, నెమ్మదిగా ఊడవండి. మీరు చీపురు నెమ్మదిగా కదులుతుంటే చూడండి, అది నెట్టే చెట్ల ఆకులు కానీ ఇసుక కానీ కొద్ది దూరం మాత్రమే కదులుతున్నాయి కదా. చీపురు నెమ్మదిగా కదులుతుంటే అది దాంతో నెట్టబడే వస్తువులు అంటే ఆకులు, ఇసుక, తొక్కలు అవి కొద్ది దూరమే కదులుతున్నాయి. ఇప్పుడు చీపురును కాస్త విసురుగా ఊడుకోమ్మా. చూసారా, కాస్త విసురుగా ఊడ్చేటప్పటికి ఈ ఆకులు చాలా దూరం కదులుతున్నాయి, ఇసుక రేణువులు కూడా చాలా దూరం వెళుతున్నాయి. మరి చాలా దూరం నెట్టబడుతున్నాయి అంటే వాటి మీద ఎక్కువ పని జరిగినట్టు కదా, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మరి ఎవరు చేసినట్టు ఈ పని? వేగంగా కదిలే చీపురు ఎక్కువ పని చేస్తుంది. ఎందుకని? వాటిని ఎక్కువ దూరం నెట్టింది. వేగంగా తగిలితే చూడు ఎంత పెద్ద అప్పచ్చి అయిపోయిందో. చూడండి, ఇది పక్కన పెట్టి చూద్దాం. ఇదేమో ఊరికే జార విడిచాం, చిన్న అప్పచ్చి అయింది అంటే కొద్ది పని జరిగింది. దీన్ని కాస్త వేగంగా కొట్టాడు, ఇది కాస్త పెద్ద అప్పచ్చి అయింది అంటే ఇక్కడ ఇంకా కొద్దిగా ఎక్కువ పని జరిగింది. అంటే ఇది కాస్త వేగంగా కదిలింది కాబట్టి దానికి ఎక్కువ శక్తి ఉంది అంటాం. దీన్ని ఏం చేశాడు? మంచి స్పీడ్గా కొట్టాడు, రాకి కొట్టాడు. సో ఇది చెక్క
కట్టెలు తగలబోయే ముందు మంచి వేగంగా వచ్చి కాదు. అప్పుడు పెద్ద అప్పచె. మరి ఇంత అప్పచెవ్వాలి అంటే ఇంకా ఎక్కువ పని చేయాలని మనకు తెలుసుగా ఉందే. అంటే చాలా వేగంగా వచ్చి తగిలితే దానికి ఇంకా ఎక్కువ పని చేసే శక్తి ఉంది. అంటే దానికి ఎక్కువ శక్తి. తక్కువ వేగంతో కదిలిన దానికి తక్కువ శక్తి ఉంది. ఇంకాస్త ఎక్కువ వేగంతో కదిలిన దానికి ఇంకాస్త ఎక్కువ శక్తి ఉంది. ఇంకా వేగంతో కదిలిన దానికి ఇంకా ఎక్కువ శక్తి ఉంది. అంటే ఎంత ఎక్కువ వేగంతో కదులుతూ ఉంటే దానికి ఉండే శక్తి కూడా అంత ఎక్కువ. ఇది కదలిక మూలంగా మాత్రమే ఉన్న శక్తి. అందుకని చపాతీ చేయడానికి మొదలుపెట్టి కాస్త గతి శక్తి అంటే కదిలే వస్తువులకి శక్తి ఉంది, దాన్ని గతి శక్తి అంటాం అని నేర్చుకున్నాం కదా. చపాతీలు చేయొద్దు, చేసేస్తారు కదా. చపాతీలు This is unbelievable. So many people standing on the roof of the room which is made of entirely bamboo. You can see this person. He's doing acrobatics. Oh my god. And you can see the entire team who has made this bamboo room. See the enthusiasm and the excitement among these people who are demonstrating that bamboo is not a poor man's material. It's a modern engineering material which has enormous potential to be used for housing as a structural load-bearing element. This demonstrates that bamboo stands tall for being used as a structural load-bearing element for housing. This is Dr. Sudhakar, who is pioneer in transforming this poor man's material to a modern engineering material.